రాజకీయాలు చేసుకునే వాళ్ళ చేతుల్లోకి ఉపాధి హామీ పని కూడా వెళ్ళిపోయింది. చాలా అన్యాయంగా అధ్వానంగా ఉపాధి హామీ పని తయారైంది అని ప్రతి ఊర్లో చెప్తూనే ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఇలా ఎందుకు తయారైంది అంటే ఉపాధి హామీ పని పాలించే పాలకులు చిత్తశుద్ధితో పని చేయటం లేదు కాబట్టి. యదా రాజా తదా ప్రజ అన్నారు, యదా లీడర్ తదా కాడర్ అని కూడా అన్నారు. మీరు వినలేదేమో, ఇప్పుడు వింటున్నారు. రాజకీయ నాయకుడు వాళ్ళ లీడర్ ఎలా ఉంటారో వాళ్ళ కాడర్ కూడా అలాగే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా కూడా పేదవాళ్ళందరికీ న్యాయం చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఒక ఉచిత విద్యుత్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, రైతులను ఆదుకోనే విషయం అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, 108 అయితేనేమి, పేదవాళ్ళకు కట్టించిన లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, పేదవాళ్ళకి ఇచ్చిన లక్షల ఎకరాల భూమి అయితేనేమి, ఇలా ఏది చేసినా రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతంగా పేదవాళ్లకు అందేటట్టు చేశాడు. ఎందుకు అయిందంటే రాజశేఖర రెడ్డి గారు పేదల మనిషి కాబట్టి, పేదవాళ్ళ గురించి ఆలోచన చేశాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ పథకాలన్నీ పేదవాళ్ళకు అందాయి. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వీరి హయాంలో పథకాలు పేదవాళ్లకు సరిగ్గా అందలేదు అంటే దానికి కారణం నాయకుల మనసుల్లో పేదవాడు గూడు కట్టుకోలేదనే అర్థం. అందుకే చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల గురించి ఆలోచన చేసిన పార్టీ. అలా కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టి ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు కూడా తీసేస్తారట ఈ బీజేపీ కొత్త చట్టంలో. ఎలాగైతే మహాత్మా గాంధీని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు నాథురామ్ గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పనిని నరేంద్ర మోడీ గారు చంపేస్తున్నారు. నాథురామ్ గాడ్సేకి నరేంద్ర మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు గాంధీని, గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్ళే. ఇప్పుడు జాబ్ కార్డుల మీద గాంధీ తాత బొమ్మ ఉందట, అవునా? ఇక మీదట ఆ బొమ్మ ఉండదు. నరేంద్ర మోడీ బొమ్మ ఉంటుంది కావచ్చు, లేక గాడ్సే బొమ్మ ఉంటుంది కావచ్చు, తెలియదు. కానీ ఒక పథకాన్ని కూనీ చేయటం లేదు, ఈ పథకంలో ఉన్న సారాన్ని మొత్తము తీసేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనికి ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనిలో గ్రామానికి సంబంధించిన పనులు జరిగేవి. అంటే గ్రామంలో పొలిమేర పని చేసుకోవాలన్నా, లేక ఒక బావి తోవాలన్నా, లేక ఒక రోడ్డు వేసుకోవాలన్నా, లేక పూడికలు తీయాలన్నా, గ్రామానికి ఏ పనులు అవసరమో అని గ్రామ సభల్లో గ్రామ పెద్దలు నిర్ణయిస్తే ఉపాధి హామీ పని దానితో జోడిస్తే ఉపాధి హామీ పని చేసేవాళ్ళు ఆ గ్రామంలో కావాల్సిన పనులు చేస్తే దానికి వేతనాలు ఇచ్చేవాళ్ళు.